ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయిది విశాఖపట్నం. పుట్టినప్పటి నుంచి గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేక ఆస్పత్రి మెట్లు కూడా ఎక్కలేదు. ఆరోగ్యశ్రీతో ఆపరేషన్ చేయించుకున్న ఈ అబ్బాయి ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాడు. మా బాబుకి చిన్నప్పటి నుంచి ఒంట్లో బాగాలేదని డాక్టర్ గారు చెప్పారు. హార్ట్ లో హోల్ ఉన్నదన్నారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి వల్ల దయ వల్ల మాకు ఆరోగ్యశ్రీ కార్డు వల్ల ఆపరేషన్ చేయించుకోవాల్సి తెలుసుకున్నామండి. బయట డాక్టర్లు దగ్గర 2 లక్షల దాకా అవుతుంది అన్నారండి. ఫ్రీగా 75,000 ఇచ్చారండి. ఆరోగ్యశ్రీ వల్ల మేము చేయించుకున్నామండి. ఈ చిన్నారి కూడా ఆరోగ్యశ్రీతో 100 ఆయుష్ పొందినవాడే. తమ బిడ్డను బతికించిన వైఎస్ఆర్ లేకపోవడం ఎంతో బాధగా ఉందని ఈ బాబు తల్లి చెప్పింది. ఇంత మేలు చూస్తున్నందుకు రాజశేఖర్ లేనందుకు మా బాబుని చూసి సంతోషపడుతుంది. చెప్తారు కూడా రావట్లేదు. ఫస్ట్ బాగానే మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు బాబుని చూసుకుంటాం, పేరు తలుచుకుంటూ ఉంటాం. వచ్చినప్పుడు ఇక్కడ సంతోషం ఇచ్చినాం. చాలా దాని మీద అయినందుకు అందరికీ చెప్పినాం. లేనందుకే మేము బాధపడతాం. ప్రజలు ఏ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆరోగ్యశ్రీ తెచ్చినట్టు వైఎస్ఆర్ ఎన్నోసార్లు చెప్పారు. ఎంతమంది ఎన్ని రకాలుగా బాధలు పడేవాళ్ళు. ఆ ₹1,00,000 2 లక్షల రూపాయలు సమకూర్చుకోవడానికి ఎంత కష్టపడేవాళ్ళు. ఇవాళ అటువంటి కష్టం నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఏ ఒక్కరూ కూడా పడకుండా ఉండే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేసి మీ అందరినీ ఆదుకున్న ప్రభుత్వం ఇది కాదా అని అడుగుతున్నాను నేను. భారతదేశంలో ఏ ఒక్క ఇతర ప్రభుత్వం ఈ విధంగా చేయలేదే. లక్షల మందిని బతికించిన ఆరోగ్యశ్రీ బతకడమే ఇష్టం లేదన్నట్టుగా నేటి పాలకులు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందాలని మహానేత వైఎస్ఆర్ అనుకునేవారని పాదయాత్రలో షర్మిల చెప్పారు. 108, 104ల గురించి తమకు చెప్తూ ఎంతో సంతోషపడేవారని ఆమె అన్నారు. వైఎస్ఆర్ తన ప్రతి పథకాన్ని ప్రజల దగ్గరకు వెళ్లేలా చేయడంలో విజయం సాధించారనే చెప్పాలి. 108, 104ల గురించి వైఎస్ ఏమన్నారో విందాం. వాళ్ళందరూ మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న మంచి కార్యక్రమాలను మేము అమలు పరచాలని ఆరోపడుతున్నారు. ప్రతి పేదవాడికి వైద్యం పరంగా, ఆరోగ్యపరంగా కావాల్సిన ప్రతి మేలును మరింత దగ్గరికి అందుబాటులోకి కావడానికి ఆలోచన. ఈ గ్రామంలో రోడ్డంటూ ఉంటే ఎంత మారుమూల గ్రామాల్లో అయినా సగటున 20 నిమిషాల్లో 108 అంబులెన్స్ వెంటనే ఏర్పడుతుంది. ప్రతిరోజు 108 కూడా దాదాపు 4,500 మంది ఉన్నారు. దీనికి సంబంధించిన ఎమర్జెన్సీ అత్యవసరమైన పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కొన్ని వేల మందికి ప్రాణాంతకమైన ఇబ్బందుల్లో నాయకుంటుంది 108. ఈ 108 సర్వీస్ లో పనిచేస్తున్న దాదాపు 4,000 మందికి పైగా ఉద్యోగస్తులందరినీ కూడా ఉద్యోగపూర్వకంగా అభినందిస్తారు. వారు మరింత బాగా సేవలు చేసి ప్రజల యొక్క మన్ననలు పొందడంలో మరింత కృషి చేస్తారు. తన రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి, వారి ప్రాణాలకు వైఎస్ఆర్ ఎంత విలువ ఇచ్చేవారో ఆయన మాటలను బట్టి తెలిసిపోతోంది.